అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళు ఏమి ఆశిస్తున్నారు, దాన్ని చేస్తే చాలు. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది ఏమని తెలుసా? ఆశ్చర్యకరుడు దేవుడు, అద్భుతాలు చేయవాడు. రెండు చేతులెత్తి దేవుడికి స్తోత్రం చెప్తారా? యెహోషువ వేగు చూడడానికి ఇతన్ని పంపించారు. పంపించినప్పుడు ప్రియమైన బిడ్డలారా, వాళ్ళు సరిగా ఆ దేశాన్ని వేగు చూసేసి వచ్చారు. 10 మంది చెడ్డ సమాచారాన్ని చెప్పారు. 10 మంది చెడ్డ సమాచారం చెప్పారు, 2 మాత్రం మంచి సమాచారం చెప్పారు. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, చెడ్డ సమాచారం చెప్పేవారు ప్రియుల వాళ్ళ మాట ఎట్లా శావకుడు, మంచి సమాచారం చెప్పేవారు మాట విన్నారు. చెడ్డ సమాచారము దేవుడు భక్తితో కూడిన విధానం వాళ్ళ దగ్గర లేదు. మంచి సమాచారం చెప్పినప్పుడు భక్తితో కూడిన సమాచారం వాళ్ళ దగ్గర ఉంది. 10 మంది ఏం చెప్పారంటే, వాళ్ళు శూరులు వీరులు, మనం వాళ్ళ దృష్టిలో మిడతల్లాగా ఉంటామని చెప్పారు. నిజమే, వాళ్ళు శూరులు వీరులే, మనం మిడతల్లాగా ఉంటాం. కానీ దేవుడు ఉన్నా మనకు. 2 వ్యక్తులు వెళ్ళి అక్కడ ఆ దేశము మంచి పంట పండుతుంది, ఆ దేశంలో ఖర్జూరాలు ఉన్నాయి, ఆ దేశంలో మంచి ద్రాక్ష పనులు ఉన్నాయి, ఆ దేశం సస్యశ్యామలంగా ఉంది, మన దేవుడు ఆ దేశాన్ని మనకి ఇస్తారని 2 చెప్పినారు. హల్లెలూయా. 10 మంది ఏమో చెడ్డ సమాచారం ఇచ్చారు, 2 ఏమో మంచి సమాచారం ఇచ్చారు. ఇప్పుడు ఎవరు పక్షంగా మాట్లాడాలా? హల్లెలూయా. ఈ 10 మంది గమనుంటారా? 10 మంది మా మాట వినరు, మేము చెప్పింది చేయరు. దేవుడు బిడ్డరా, మీరు చెప్పింది చేయాలంటే దేవుడికి ఇష్టంగా ఉండాలా, వాక్యానుసారమైనదిగా ఉండాలి. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఏదో మీరు చెప్పింది వినాలని రుద్దకూడదు, ఏదో మీరు చెప్పింది వినాలని దాని ప్రకారం కలదు. అది దేవుడికి ఇష్టమేనా, అది దేవుడు వాక్యానికి అనుసారమైనదేనా అని యోచించి దైవజనులు ఒక తీర్మానంలోకి వస్తారు. అయ్యా దేవుడికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. స్తోత్రము కలుగునుగాక. ఇప్పుడు మీరు చూడండి, దేవుని బిడ్డలారా, మీరు గమనించినట్లయితే జ్ఞానం కలిగిన స్త్రీ ఏమో తన ఇల్లును కట్టింది. ఆ ఇల్లు శరీర సంబంధమైన ఇల్లైనా, ఆ ఇల్లు ఆత్మ సంబంధమైన తన ఇల్లైనా, ఆ ఇల్లు తన కుటుంబాన్ని కట్టుకుని తన బిడ్డలు, తన భర్త, భార్య, పిల్లలు కట్టే విధానమైన ఈ 3 విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉన్నది. అలాగనే యెహోషువ కూడా ఎవరు ఎలాగైనా సరే నేను నా కుటుంబం యెహోవాను సేవిస్తామని తీర్మానంలోకి వచ్చారు, తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. అలాగనే మీరు చూసినట్లయితే ప్రియదేవులుగా ఇటలీ పటాలు మన కొన్నేళ్ళు కూడా తన కుటుంబ సహితంగా భయభక్తులు కలిగిన కుటుంబంగా తన కుటుంబం ఉన్నది. హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచి సమాచారం ఇచ్చే బిడ్డలుగా మీరు ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అది మాత్రమే కాదు, ఆదికాండము 6వ అధ్యాయం 14వ వచనంలోకి మీరు రావాలని ఆశపడుతున్నాం. ఈ దినాల్లో కుటుంబాలు కట్టబడాలి, ఈ దినాల్లో ఫ్యామిలీగా దేవుడు ఆశీర్వాదాలు పొందాలి. అమ్మాయి దేవుడికి స్తోత్రం కలిగిన గాక. 2 చేతులెత్తి దేవుడికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చదవండి. వాళ్ళు ఎందుకు బయటపడుతున్నారు పిల్లలు? 2 చేతులెత్తి దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఆమేన్. చదువుతారా? 6వ అధ్యాయం 14వ వచనం. శిథిస్రాలను మానుతో నీ కొరకు వాడను చేసుకొనుము, అరలు పెట్టి ఆ వాడను చేసి దానికి కీలు పోయవలెను. హల్లెలూయా. ఒక కుటుంబం కాపాడబడాలంటే, ఒక కుటుంబం క్షేమంగా ఉండాలంటే దేవుడు ఆలోచన ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేవుడు కుటుంబానికి ఆలోచన ఇస్తాడు, దేవుడు కుటుంబానికి మెలకువలు ఇస్తాడు, దేవుడు కుటుంబాన్ని క్షేమకరంగా ఉండడానికి ఆయనకు ఆ ఉద్దేశాలు, ప్లాన్లు తన బిడ్డలకు ఇస్తాడు. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? గలనెప్పి చెప్పాలా? మరొకసారి చెప్పాలా? ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఏ కుటుంబం అయితే దేవుడికి భయం కలిగి ఉంటాదో, ఏ కుటుంబం అయితే భక్తి కలిగి ఉంటాదో ఆ కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు ఆలోచన ఇస్తాడు. హల్లెలూయా.
దేవుడు ఏమిస్తాడు చెప్పండి? ఆలోచన ఇస్తాడు. దేవుడు ఆలోచనే కాదు, ఏ విధంగా నడుచుకోవాలో చెప్తాడు, ఎలా చేయాలో చెప్తాడు, ఏ విధంగా భద్రంగా ఉండాలో చెప్తాడు, ఏ విధమైన మెలకువలు దేవుడు తెలియపరిచి ఆ మెలకువల్లో ఏ విధంగా ఏది చేయాలో దేవుడు తన ప్రజలకి తన బిడ్డలకి ఇస్తాడు. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? ఆమేన్, హల్లెలూయా. నావాకు దేవుడికి ఇష్టంగా ఉన్నాడు. నువ్వు దేవుడికి ఇష్టంగా మారితే నీ కుటుంబాన్ని దేవుడు భద్రపరుస్తాడు. నీ కుటుంబం క్షేమాన్ని దేవుడు చూస్తాడు. నీ కుటుంబానికి మెలకువలు ఇస్తాడు. నీ కుటుంబం భద్రంగా ఉండడానికి ప్రియమైన ఏ విధంగా ప్రియమైన ప్లాన్ చేసుకోవాలో, ఏ విధంగా నడవాలో, ఏ విధంగా పనిచేయాలో దేవుడు నీ కుటుంబానికి తెలియపరుస్తాడు. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. నావాకి శిథిస్నానం మానం తెచ్చుకొని అరలు పెట్టుకొని అంతస్తులాగా తెచ్చుకొని కీలు ముయ్యమని క్షేమంగా మీ కుటుంబం ఉండాలని దేవుడు, రేపు నీ కుటుంబం కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు అడగాలి దేవుణ్ణి, నువ్వు దేవుడి ఎదురు నిలబడా. అప్పుడు నీ కుటుంబం ఏ విధంగా ఉండాలో, నీ కుటుంబం జాగ్రత్తగా ఎట్లా ఉండాలో, నీ కుటుంబం క్షేమంగా ఎట్లా ఉండాలో, నీ కుటుంబం ఏ విధంగా ప్రమాదము నష్టము కష్టం వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలో దేవాది దేవుడు నీకు తెలియపరుస్తాడు. అందుకే దేవుడు అన్నాడు, నీకు ఆలోచన ఇచ్చేదని అన్నాడు. దేవుడు చెప్పలా అమ్మా? దేవుడు చెప్పలా? నీకు ఆలోచన ఇస్తాను. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. నీ కుటుంబం కాపాడబడాలని ఆయన నీకు ఆలోచన ఇస్తాడంట. కుమారి, ఇంత చెయ్యమ్మా, నువ్వు నీ కుటుంబం క్షేమంగా ఉంటాడని నీతో చెప్తాడు ఆయన. అమ్మా కుమారుగా, ఇలా నడుచుకొని ఆయన నీ కుటుంబం భద్రంగా ఉంటారని నీతో చెప్తాడు ఆయన. అమ్మా, ఆయన మాయాస్వరూపి కాదు. ప్రియ పిల్లరా, ఆయన మాయాస్వరూపి కాదు. తన బిడ్డలు ఎంత క్షేమంగా కాపాడబడాలో, తన బిడ్డలకు ఎంత క్షేమం కలగాలో ఆ విధంగా తండ్రి చెప్తాడు. అందుకే దేవుడు వాక్యం ఉన్నది, నీకు ఆలోచన చెప్పేదను, నువ్వు నడవలసిన మార్గాన్ని నీకేం చేస్తాను, నేను బోధిస్తా. నా బిడ్డ, నువ్వు ఈ విధంగా ఉంటే నువ్వు క్షేమంగా ఉంటావు, ఈ విధంగా నడిస్తే నువ్వు క్షేమంగా ఉంటావు, ఈ విధంగా కడితే నీ కుటుంబం క్షేమంగా ఉంటదు, ఈ విధంగా ఉన్నాడు ఆలోచన తీసుకుంటే, ఆ విధంగా చేస్తే నీ పిల్లలు ఈ విధంగా భద్రంగా ఉంటారు, నీకు ఆహారం ఉంటుంది, నీకు ప్రమాదం రాకుండా కాపాడబడతావు, నువ్వు సుఖంగా ఉంటావు అని దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు, నీతో మాట్లాడతాడు, నీతో చెప్తాడు, నీకు తెలియపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు చదవండి 17వ వచనాన్ని 18వ వచనాన్ని చదవండి. సమస్త శరీరాలను ఆగండి. దేవుడు అంటున్నాడు, సమస్త శరీరాలను నాశనం చేస్తాడట, నీ కుటుంబాన్ని నేను నాశనం చేయడట. హల్లెలూయా, హల్లెలూయా. జయగలవాడమ్మో ఈ ధరణిలో లేరమ్మో, జయగలవాడమ్మో ఈ ధరణిలో లేరమ్మో. నీ దేవుడు క్షేమమును కోరేవాడు, నీ దేవుడు నీ కుటుంబాన్ని సంరక్షించేవాడు, నీ దేవుడు నీ క్షేమంగా భద్రపరిచేవాడు, నీ ప్రాణాన్ని కాపాడేవాడు, నీ కుటుంబాన్ని దాచేవాడు, నీ కుటుంబానికి నష్టము కష్టము రానియకుండా అయ్యా క్షేమముగా భద్రపరిచేవాడు. చేతులెత్తి దేవుడికి స్తోత్రం చెప్తారా? అందుకని 17వ వచనాన్ని చదువుతారా? ఇదిగో సమస్త శరీరులను ఆకాశము క్రింద ఉండకుండా నాశనం చేయుటకు జల ప్రవాహం రప్పించుచున్నాను. మీరు చూడండి, లోకమందున్న అయితే నా నిబంధన స్థిరపరుస్తాను. ప్రియమైన పిల్లరా, దేవుడు నిబంధన స్థిరపరుస్తాడంట. మీరు చూడండి, అక్కడక్కడ మీరు చూసుంటారేమో, కొండల మీద బొట్ల మీద అక్కడ రాళ్ళు పెట్టినట్టుగా ఉంటాయి, ఎవరో మనిషి పెట్టినట్టు ఉంటాయి.
ఇంత కొండ ఉంటుంది, ఆ కొండ మీద పెద్ద రాయి, ఆ రాయి మీద చిన్న రాయి నిలబడినట్టు ఉంటుంది. ఎట్ట జరిగింది అనుకుంటున్నారా? ఎన్ని దేవుడు జలప్రవాహం భూమి మీద రప్పించినప్పుడు అవన్నీ ఒకదానిపైన అలా నిలబడినట్టు. హల్లెలూయా. ప్రియరా, ఆకాశం అంటున్నంతగా జలప్రలయంలో జరిగేది. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆ భయంకరమైన పరిస్థితుల్లో కూడా నీ కుటుంబాన్ని కాపాడుతున్నాడు. నీ కుటుంబాన్ని కాపాడుతాడంట దేవుడు. నీతో నిబంధన చేస్తున్నాడు. చదవండి. నీతో నిబంధన చేసి స్థిరపరచెదను. నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడళ్ళను. హల్లెలూయా. నేను నా ఇంటి వారందరూ మానగా స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానగా స్తుతించెదము. హల్లెలూయా. ఏ కుటుంబం మాత్రమే ప్రియమైన వారి కుటుంబం చూడండి. తండ్రి పని చేస్తా ఉంటే బిడ్డలందరూ సహాయం చేసినాను. హల్లెలూయా. యారస్తారు పోనాయన నీ మాట వింటారా? తండ్రి రా, దేవుడు జలప్రలయం రప్పిస్తాడంటే కొడుకులు ముగ్గురు గడగడగడా నొక్కుతాడు. తండ్రి ఏం చెప్తాడు? తండ్రి చెప్పిందంతా చేశాను. తండ్రి ఏం చెప్తాడు? తండ్రి చెప్పిందంతా చేశాను. తండ్రి నాయనా ఆ మాను నరకండి నాయనంటే ఆ మాను నరకాడు. నానా తండ్రి నానా ఈ కిటికీ ఎడబెట్టాలి నాయనంటే ఎవరు చెప్పారు తండ్రి? నీకు దేవుడు చెప్పాడురా, అదే పెట్టాలని. భార్య అంటాడు, అయ్యా నీ పిల్లలకి ఆహారం చేస్తున్నానయ్యా, నీకు ఆహారం చేస్తున్నాను. కోడాలు అంటున్నాడు, మామా ఏం చేయాలి మామా? ఇదిగో నీ భర్తలకు కావాల్సిన ఆహారం చూడమ్మా. నాకు కోడాలను కొడుకులను భార్యను భర్తను అందరూ దేవుడి మార్గంలో నిలబడ్డారు. దేవుడు ఆ విధంగా కార్యం చేయడుగాక. కోడాలను కొడుకులు భార్యలు భర్తలు తల్లిదండ్రులు పిల్లలు దేవుడి మార్గంలో వాడలో ఉండుగాక. హల్లెలూయా. దేవుడు అడగాల, నా కొడుకులు కోడళ్ళు భార్య భర్త తల్లిదండ్రులు దేవుడు వాడలో ఉండుగాక. అదే దేవుడు వాడలు, నశించిపోని వాడలు, అపాయం లేని వాడలు, నష్టం కలిగిన వాడలు, కష్టం లేని వాడలు, క్షేమంగా ఉండే వాడలు భద్రపరచబడుదురుగాక. హల్లెలూయా. నోరు తెరిచి ఏమన్నాడు? నా కుటుంబం వాడలో భద్రపరచబడుగాక. నా కోడలు కొడుకులు వాడలో భద్రపరచబడుగాక. నా భర్త భార్య తల్లిదండ్రులు వాడలో భద్రపరచబడుగాక. దేవుడు కాపాడుగాక. దేవుడు నావా కుటుంబాన్ని, భార్యని, ముగ్గురు కొడుకుల్ని, ముగ్గురు కోడల్ని వాడలో క్షేమంగా దాచేశాడు. అదే హల్లెలూయా. హల్లెలూయా. క్షేమము క్షేమమే నీవు క్షేమంగా ఉంటావని. క్షేమము క్షేమమే నీవు క్షేమంగా ఉందువని. మాత్మత చేసేదము క్షేమము క్షేమమే నీవు క్షేమంగా ఉందువని. హల్లెలూయా. కుటుంబాలుగా క్షేమంగా పెట్టే దేవుడు ఆయన. కుటుంబాన్ని క్షేమంగా దాచే దేవుడు ఆయన. అయితే నువ్వేం చేయాలి? దానికోసం కష్టపడాలి. నీ కుటుంబం, నీ బిడ్డలందరూ నీ మాట వినేటట్టు చేసుకోవాలి. నీ కోడళ్ళందరూ నీ మాట వినేటట్టు కష్టపడాలి. నీ ప్రియజనులారా, నీ భర్త నీ మాట వినేటట్టు చేసుకోవాలి. నీ భార్య నీకు లోబడేటట్టు చేసుకోవాలి. అలా ఎలా జరుగుతుంది? దేవుడి దగ్గర మోదుగా ప్రార్థించి, దేవుడి దగ్గర బతుకులాడు, దేవుడి మాటలు వాళ్ళు చెప్పు. ప్రియజనులారా, దేవుడు కార్యం చేస్తాడంటే దానికి నోరు కట్టుకుంటావు, కడుపు కట్టుకుంటావు, ఉపవాసం ఉంటావు, అభిషేకం నడుతావు, నోట్లో నాయన నీ మాట ఉంచుతానంటావు, నాటుకి కట్టుడికి నన్ను వాడుకుంటానంటావు. అడుగు. 2025 ముగించే ఈ లాస్ట్ చివరి ఆదివారం, ఈ ఆదివారం చివరి ఆదివారం 2025లో ఈ తీర్మానాన్ని చేయి. 2026లో నీ మాట పొల్లు పడి తప్పని కూడా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా.
కుటుంబం అంతా ఎలా ఉన్నది ఇప్పుడు? ఎలా ఉన్నది? క్షేమం ఉన్నది. నీ బాధ లేదా? నీ బిడ్డలు లేరని బాధ లేదా? నీ భర్త లేదని బాధ లేదా? నీ తల్లిదండ్రులు లేరు ఆ బాధలో నీ బాధ లేదా? నిజంగా ఆలోచించండి. ఒకవేళ నోవాకి బిడ్డ మాట్లాడుకుంటే ఆయన ఏడ్చుని ఉంటాడేమో, బిడ్డలు బతుకులాడు ఉంటాడేమో. ఒకవేళ భార్య మాట్లాడుకుంటే అమ్మా నశించిపోతావమ్మా, నువ్వు కూడా వాడలేక రామ్మా అని చెప్పుకో ఉంటాడేమో. తల్లిదండ్రులకి పిల్లలకు చెప్పుకుంటారేమో. నిజంగా అందరినీ వాడలో కట్టేసుకున్నాడని జలప్రలయం వచ్చి అందరూ కొట్టుకోపోతుంటే లబలబ లబలబా నోరు కొట్టుకుంటా ఉంటే వీళ్ళు క్షేమంగా ఉన్నారు. అయ్యో అన్నా అక్క ఆదుకో అంటే వీళ్ళు క్షేమంగా ఉన్నారు. కారణం వాళ్ళు కష్టపడ్డారండి. వాళ్ళు ఎక్కిరిస్తూ ఉంటే అందరూ అబ్బో వానొస్తుందంట పరిమాణోడు చెప్తున్నాడు. ఏ రోజు చిరిగిపడిందంటూ లేదే, ఏ రోజు చిరిగిపడలేదు దేవుని బిడ్డలారా. ఏ రోజు చిరికన్నది వాళ్ళకి తెలవదు. వానన్నదే తెలియని దినాల్లో వాన వస్తానంటే నమ్మినాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు వస్తాడని చెప్తుంటే ప్రజలకి దేవుడు నమ్మడంలా. కానీ నమ్మిన నువ్వు చెప్పాలి. కట్టేస్తాడు అంతే. నీవు కట్టలేకుంటున్నావు. దేవుడికి జ్ఞానం అడుకో. నా భర్తను కట్టలేకపోతున్నా, నా భార్యను కట్టలేకపోతున్నా, నా తల్లిదండ్రులు కట్టలేకపోతున్నా, నా పిల్లలు కట్టలేకపోతున్నా. దేవా అయ్యో నా కొడుకులు కోడాళ్ళు కట్టలేకపోతున్నాను అయ్యా, అయ్యా నా మరిదిని కట్టలేకపోతున్నాను అయ్యా, అయ్యో నా జ్ఞానం అయ్యా అనంటే దేవుడు జ్ఞానమే కాదు అభిషేకాన్ని నీ నోట దేవుడు మాట నుంచి బయలు వెళ్ళగానే ఓ వ్యర్థంగా తిరిగి రానికుండా మార్చేస్తాదే. హల్లెలూయా. చేతులెత్తి దేవుడికి స్తోత్రం చెప్తారా? అయితే మొదటిది జ్ఞానం కలిగిన స్త్రీ కుటుంబాన్ని అంటే ప్రతి బిడ్డని, ఆ కుటుంబం ఆడబడిన ప్రతి బిడ్డని, కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులందరినీ నరకానికి పోనీయకుండా దేవుళ్ళు కట్టిగలరు. హల్లెలూయా. స్తోత్రం కలిగిన గాక. దానికి ఉపవాసం ఉంటావో, దానికి వాక్కును అడిగి పొందుకుంటావో, దానికి రెండింతల అభిషేకాన్ని పొందుతావో, దానికి నీ నోటన దేవుడు మాట నుంచమని పలికినప్పుడు హృదయాలు కదిలింపమని ప్రార్థన చేస్తావో, దానికి ప్రియమైన బిడ్డలారా ఆత్మ అభిషేకం చేత నన్ను నింపని ఆడతావో, ఏమడతావో అది పాతాళలోకలో ఉన్నా ఊర్ధ్వలోక మధ్యలో ఉన్నా నీ కుటుంబాన్ని రక్షించడానికి, నీ జనాంగాన్ని రక్షించడానికి, వారిని కట్టడానికి దేవుడు పాతాళంలో ఉన్నదాన్ని ఆకాశమందులో ఓ ఊర్ధ్వలోకమంత ఎత్తులో ఉన్నదాన్ని నీకు ఇవ్వగలడు. ఆమేన్. హల్లెలూయా. అయితే దాన్ని నువ్వు అడగాల. అహర్నిశలుగా పడుకున్నా, కూర్చున్నా, లేచినా, ఓ వంట పడుతున్నా, పని చేస్తున్నా, అదే ధ్యాస. ఆ మాట నా నోటుంటి నా బిడ్డను రక్షించు, నా భర్తను రక్షించు, నా భార్యను రక్షించు, నా తల్లిదండ్రులను రక్షించు, నా అత్తను రక్షించు, మామను రక్షించు, నా నోటు నీ మాట నుంచు అభిషేకం ఉంచని అడిగి అడిగి ఆ వరము చేత వాళ్ళని పొందుకొని వచ్చు. జ్ఞానం కలిగిన స్త్రీ కట్టేస్తానే. రెండో విషయం, జ్ఞానం కలిగిన స్త్రీ ప్రియదేవరా కుటుంబాన్ని కూడా కట్టగలరు. హల్లెలూయా. అనగా ప్రియదేని బిడ్డరా తనకి సంపాదించిన దాంట్లో 10 రూపాయలలో రూపాయిన పక్కకేసి 9 రూపాయలు ఖర్చు చేసిన, 9 రూపాయలు కుటుంబానికి కొంచెం పెట్టినా, తన వ్యక్తిగతంగా కొంచెం పెట్టుకున్నా, దేవునికి కొంచెం పెట్టినా, దానాధర్మం కొంచెం చేసిన, 1 రూపాయి అన్నది పక్కనేసిన ఆ జ్ఞానం కలిగిన స్త్రీ ఆ కుటుంబాన్ని కట్టుకోగలదు. హల్లెలూయా. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మహిమ కలిగిన గాక. అటు వాసాన్ని కూడగట్టి ఇల్లు కట్టుకోగలదు. అటు రాయిని సమకూర్చుకొని ఇల్లు కట్టగలదు. ప్రియదేని బిడ్డలారా ఈ 2 తర్వాత 3వ విషయాన్ని మీరు మనసండి. హృదయం అనే ఇల్లులన్నిటినీ స్త్రీ కట్టగలదు. హల్లెలూయా. ఏ ఇల్లుల్ని? హృదయం అనే ఇంటిని. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. హృదయం అనే ఇల్లును కడతారే. ఏ ఇల్లునంట? హృదయం అనే. ఈ ఇల్లు కూడా కట్టుకోవాలి. నువ్వు అన్ని ఇల్లు కడుతూ శారీరకంగా కట్టి ప్రియులను ఆత్మీయంగా అనేక మందిని నీ కుటుంబస్తులు కట్టి నీ ఇంటిని కూడా నువ్వేం చేయాలా? ఈ హృదయం అనే ఇంటిని పవిత్రంగా కట్టుకోవాలి, పరిశుద్ధంగా కట్టుకోవాలి, భక్తి కలిగి కట్టుకోవాలి. దేవుడికి నచ్చినట్టు కట్టితే
నీ దేహమనే ఈ గుడారం కూడా, ఈ దేవుడిని ఆలయం అనే ఈ ఇల్లు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఇల్లు కూడా బాగుండాలి కదా, ఈ గుడారం కూడా బాగుండాలి కదా, ఈ గుడారం కూడా నెమ్మదిగా ఉండాలి కదా, ఈ ఇల్లు కూడా సమాధానంగా, శాంతిగా, ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా ఈ గుడారం కూడా ఉండాలి కదా. ఈ మూడో గుడారం దేవుడు నివాసం చేస్తే నువ్వు జీవిస్తున్నా, నీ ప్రాణం ఉన్న ఈ ఇంటిని కూడా జాగ్రత్తగా నువ్వు కట్టుకోవాలి. హల్లెలూయా. తమలపాకు ఏముండదు, ఈ ఇంటికి హానికరమైనది సుత్తా, బీడి, సిగరెట్ దీనికి హానికరంగా చేయించుకోకూడదు. ప్రియమైన పిల్లరా, ఈ ఇంటిని ప్రియమైన పిల్లరా పాపంతో, శాపంతో నింపుకోకూడదు. ఈ ఇంటిని కూడా పవిత్రంగా జాగ్రత్త కట్టుకుంటే ఈ ఇల్లు కూడా ఏమవుతుంది, కాపాడబడుతుంది. హల్లెలూయా, స్తోత్రం కలిగిన గాక. ఈ మూడు ఇల్లు కట్టే స్త్రీగా, ఈ ఇల్లు కట్టే విధానములు దైవికంగా కట్టే పురుషుడుగా నువ్వు జీవించినట్లయితే నీతో దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా, స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవుని కుమారుడు, కుమార్తె దేవుడి చేతులెత్తి దేవుడి స్తోత్రం చెప్తామా? మరో విషయానికి వెళ్దాం రండి. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియమైన, ఇప్పుడు యెహోషువ దగ్గరికి వద్దాం. యెహోషువ గ్రంథం, యెహోషువ గ్రంథం. మీరు ఎవరిని సేవించుదురో, మీరు ఎవరిని సేవించెదరో, మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో. చూడండి, మీ పితరులు ఉన్నారు చూసినారా, వాళ్ళు అద్దరిలో ఉన్న దేవతలను సేవించారు. వాళ్ళు అంటూ అమోరీయుల దేశమును మీరు నివసించుచున్నారే, అమోరీయుల దేశంలో మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించుదురో. నేడు మీరు వారి దేవతలను సేవించుదురో, నేడు మీరు కోరుకొనుడి, నేనే మీరు కోరుకొనండి. ఎవరిని సేవింప కోరినను మీరు ఎవరిని సేవింప కోరినను. ఇప్పుడు కుటుంబంలోకి వెళ్ళారనుకో, కుటుంబంలో ప్రియజనులారా ఒక తీర్మానం కలిగిన వాడిగా ఉండాలి. యెహోషువ ఒక తీర్మానం కలిగిన వాడిగా ఉన్నాడు. నీ ప్రాణం పోయినా అమ్మా, నీ ఆలోచనలో మార్పు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి తెలుసా? యెహోషువ లాగా మీరు ఎవరిని సేవిస్తారు, ఎవరిని మొక్కుతారు, ఎవరిని నమ్ముకుంటారు? నేనైతే చెప్పండి, నోరు తెరిచి, నేనైతే. హల్లెలూయా, చెప్పరా నోరు తెరిచి. హల్లెలూయా. నీకే తెలిసి గొడవ అయితే బాగా చేస్తానయ్యా, ఇట్లాంటివన్నీ అనలేనయ్యా అని అంటారా? నోరు తెరిచి చెప్తారా? నేనైతే యెహోవాను సేవించెదను. పురుషులు ఎవరు చెప్పాల? చేతులు చెప్పండి మరొకసారి. నేనైతే యెహోవాను సేవించెదను. ఇప్పుడు యెహోషువ ఏమంటున్నాడు చదవండి. యెహోషువ అంటున్నాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదను. హల్లెలూయా. మీరేం చెప్తారా? నాకనే స్వామి వాళ్ళు ఎవరి వద్దు పరలోకానికి, వాళ్ళు ఎవరు ఎండ్రో నిజంగానే ఎండ్రు, నిజంగానేనండి ఎండ్రో. నేను కూడా చెప్తున్నా, మా నాయన కంటే ఏం కాదు ఎండ్రోళ్ళు. కానీ దేవుడు వాటిని పట్టుకుంటే వాళ్ళ నరకాన పంపుడుదన్న వ్యాధం నీలో ఉంటే నిశ్చయంగా వాళ్ళను సంపాదించుకుంటా. వాళ్ళ నరకాన పంపుడుదన్న వ్యాధం నీలో ఉంటే నిశ్చయంగా నువ్వు సంపాదించు. వాళ్ళ బుద్ధి చెప్తావు, వాళ్ళు బతుకులు ఆడుకుంటావు, వాళ్ళు కాళ్ళు పట్టుకుని చేతులు పట్టుకుని బతుకులు ఆడుతావు. కొడుకా రా అంటావు, కూతురా రా అంటావు, తల్లి రా అంటావు. లేకపోతే నువ్వు ఉండమ్మా ఇక్కడ నేను బాగుతున్నాను కానీ రేపు వద్దులేమ్మని అంటావు. నువ్వు ఉండయ్యా. కానీ నువ్వు నిజంగా దేవుని సేవించే పని అయితే, యెహోషువ ఆత్మ మీలోకి వచ్చినట్లయితే, నేను నా కుటుంబం యెహోవాను నిశ్చయంగా నేను పరలోకం పోయేది, నా అన్నదమ్ములు నరకానికి పోయేది, నేను పరలోకం పోయేది అండి, నా తోబుట్టున్న వాళ్ళు నరకానికి పోయేది, నా అమ్మచెల్లి నరకానికి పోయేది అండి, నా తల్లిదండ్రులు నరకానికి పోయేది అండి, నా అక్క చెల్లెలు నరకానికి పోయేది అండి. నువ్వు వైరాగ్యం కలిగి దేవుణ్ణి పట్టుకుంటావు. నువ్వు వైరాగ్యం, నా స్నేహితులు నరకానికి పోకూడదు దేవా.
అందుకే యెహోషువ అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నేను నా కుటుంబము యెహోవాను సేవించెదము. ఆహాహా. యెహోషువ, ఏ కుటుంబం రాకపోతే ఏమయ్యా? నీ భర్త రాకపోతే, నీ భార్య రాకపోతే ఏమి? నీ పిల్లలు రాకపోతే ఏమి? నీ కూతురు రాకపోతే ఏమి? నీ కొడుకులు రాకపోతే ఏమి? నీ కోడలు రాకపోతే ఏమి? నీ ప్రియ పిల్లల చెప్పండి, నీ అల్లుడు రాకపోతే ఏమి అంటే, నో, నేను నా కుటుంబం యెహోవాను. హల్లెలూయా, స్తోత్రం కలిగిన గాక. ఈ దినమందు దేవుడు మీ హృదయాల్ని పట్టుదల కలిగిన హృదయాలుగా మార్చునుగాక. మా చీర కోసం బతుకులాడుతుంది, నరకానికి వెళ్ళిపోతారు. నీ కుటుంబ అసలు బతుకులాడవా? అమ్మగారికి తీసుకోమని బతుకులాడుతుంది, విహారయాత్రలకు తీసుకోమని బతుకులాడుతుంది, ఊరికి పోవాలని బతుకులాడుతుంది, నరకానికి పోవద్దని చెప్పి బతుకులాడలేవా? హల్లెలూయా, స్తోత్రం కలిగిన గాక. డబ్బు కోసము, లేకపోతే మంచి వస్త్రం కోసము, విహారయాత్ర కోసము, సౌఖ్యం కోసం బతుకులాడతారు. అమ్మనో, నాయనో, భర్తనో, భార్యనో, తల్లిదండ్రులను. అదే నువ్వు నరకానికి పోనీ కూడా బతుకులాడరా నాయన? వాళ్ళు రక్షించుకున్నావా? రక్షించుకుంటాం. చేతులెత్తి దేవుడికి స్తోత్రం చెప్తారా? పురుషులు కూడా చెప్పాలి నాయన. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు నువ్వు కష్టపడు. ఈ లోక సంబంధం కొరకు కష్టపడినప్పుడు నీ కుటుంబం నరకంలో ఉండకూడదని కష్టపడకూడదా? అందుకే యెహోషువ అంటున్నాడు, నేను నా కుటుంబం యెహోవాని సేవిస్తాం అంతే. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం కలిగిన గాక. నా పిల్లలు నరకానికి బానిను, నా భర్తల బాని, నా భార్యను బాని, నా తల్లిదండ్రుల బానిను, నా స్నేహితుల బానిను, నా కుటుంబంలో వారిని బానిను. బా, ఈ పట్టుదల ఎవరు కూడిందంటే ఒక వేశ్య కూడిందండి. ఒక వేశ్య, రాహాబు స్త్రీ. ప్రియరా, దేవుని జనాంగంతో మీరు నన్ను మాత్రమే కాదు, నాకు కలిగిన వాళ్ళందరినీ కాపాడాలని చెప్పి వాళ్ళ అన్నదమ్ముల్ని, అక్క చెల్లెల్ని, వాళ్ళ తల్లి తండ్రిని కాపాడుకోవాలనుకున్నారు. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? కోరుకున్నా గనికినే తన ఆశపడినట్లే తన కుటుంబం అంతటిని మరణము నుండి తప్పించుకున్నది. హల్లెలూయా, మరణము నుండి తప్పించేసిందే. ఎక్కడి నుండి తప్పించేసింది చెప్పండి? మరణము నుండి తన వారిని, తన ప్రేమించే వారిని, తన రక్త సంబంధాన్ని, తన కుటుంబస్తుల్ని కాపాడుకున్నది. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? ఆమేన్, హల్లెలూయా.